మా అమ్మ నమస్తే. బ్యాగ్ వేసుకుని మొత్తానికి అయితే సంవత్సరం తర్వాత హైదరాబాద్ బయలుదేరమ్మా. నన్ను డ్రాప్ చేయడానికి మా అల్లుడు వచ్చాను. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది మా వ్యవసాయం స్టార్ట్ చేసినాం. సిటీ కల్చర్కి బాగా దూరం అయిపోయాను మా. ట్రైనింగ్ కూడా టీసీ మా వచ్చింది మా. ఇంకా హ్యాపీ అబ్బా, టికెట్ కొన్నాను, టికెట్ చూసిండ్రా. సరే అని చూసేలోపు చెర్లపల్లి వచ్చింది. చెర్లపల్లి మాత్రం మామూలు అప్డేట్ చేయలేదు మా. చిన్నపాటి ఎయిర్పోర్ట్ ఉన్నట్టే ఉన్నది. ట్రైన్ దిగుడుతో వర్షం ఒకటి స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ కానీ ఫోన్ చేసి అక్కడ రారా అంటే పోయినా. మెల్లగా ప్లాట్ఫామ్ బయటికి పోయి వాళ్ళ బండి తీసుకొని వస్తే బండి మీద బయలుదేరాం మా. మొత్తానికైతే రూమ్కి. ఇక మా వాడు షూట్ చేస్తా అంటే అటు ఇటు జరసేపు ముచ్చట్లు పెట్టి చూసేలోపు ఇక వీడిని షూట్ చేస్తారా పడ్డరా అంటే వీనికి సిగ్గు మొగ్గేసింది మా వానికి. ఇక సరే అని మొత్తానికైతే రూమ్ పోయి రిలాక్స్ అయ్యి పడుకున్నాం మా. తెల్లారి మామ ఇక్కడ పక్కనే మార్కెట్ ఉంటుంది రారా అంటే పోయి చేస్తే టైంపాస్ చేసి బర్రెల గురించి తెలుసుకొని పోయినాం మా. ఇక తిని పడుకుందాం అంటే ఈ పక్క రూమ్ వాళ్ళు పిల్లలు క్రికెట్ ఆడదామని మమ్మల్ని తీసుకొని పోయారు మా. బాగానే దూరం రోజులైంది కానీ మేము కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేసినాం. బాగా సంవత్సరాలు అయింది కదా. ఇక చిన్నప్పుడు మాత్రం మా దోస్తుగాలు ఒక్క పాడుకోగాడు కూడా బ్యాటింగ్ వేయలేమా. ఆ కోపం ఈ కోపం మొత్తం బాల్ మీద తీసినామా. మొత్తానికైతే ఏదో వర్కౌట్ అయింది. హిట్టింగ్లు కొట్టినా 2-3 క్లిప్పులు తీసుకుండి మా వాడు. సరే అని కూర్చున్నాక మీదకి వెళ్ళి హెలికాప్టర్ పోయింది మా. చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా ఇటువంటి వ్యూ చూసి ఏదో చిన్నప్పుడు చూసినా ఇవన్నీ బ్యాక్ మెమరీస్ అని గుర్తుకొచ్చినాయి మా. చక్కగా మళ్ళా రాత్రి పార్టీ కోసం రెడీ అయిపోయినాం మా.